యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. శ్వాసముతోనూ నమ్మకముతోనూ దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉంటారు. పాప క్షమాపణ, మారు మనసు, బాప్తిస్మ అనుభవాలు పొందుకుని ఎవరైతే ఉంటారో అటువంటి వారి విషయములో దేవుడిస్తున్న మాట ఏంటంటే, మీరు ఈ లోకమును జయించడానికి కావలసిన శక్తిని పొందుకుంటారు. లోకమును జయించడానికి కావలసిన బలం ఆయన కృప ద్వారానే మనకు కలుగుతుంది. చిన్న శోధన వచ్చింది దావీదుకి. దావీదు ఆ శోధనను జయించలేకపోవడానికి గల కారణం ఏంటంటే, ఆ దినమున అతడు దేవుని స్వాధీనములో లేడు. పాపములో పడిపోయినట్లు ప్రవక్త అయిన నాతాను ద్వారా హెచ్చరించబడిన తర్వాత 51వ కీర్తనలో రాస్తూ, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని ప్రార్థించాడు. ప్రభువా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు అని ప్రార్థించాడో దేవుని కొరకు వీరుడిగా నిలబడ్డాడు.